హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, యాక్టర్ శివాజీ గారు కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగారు అన్నట్టుగా గూగుల్లో రాసింది. అదేంటంటే, మీరు ఆడవాళ్ళు వేసుకునే బట్టలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారా అని అడిగారంటండి. దానికి శివాజీ గారు ఏం ఆన్సర్ చెప్పారో మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన వేలో నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే బట్టలను బట్టి వ్యక్తిత్వాన్ని ఎవరు నిర్ణయించలేమండి. ఇప్పుడు చీరలు నిండుగా కప్పుకున్నంత మాత్రాన వాళ్ళలో అందరూ మంచోళ్ళు ఉంటారని కాదు, అట్లాంటి డ్రెస్సులు వేసినంత మాత్రాన వాళ్ళల్లో అందరూ చెడ్డోళ్ళు ఉంటారని అట్లా ఏమి ఉండదండి. కానీ మనకి ఏ మనిషినైనా చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళ అవతల గురించి మనకేం తెలియదండి. ఫస్ట్ చూసినప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ పడిందే మనం ఆలోచిస్తాం. తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యి ప్రయాణం చేస్తేనే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా సరే చీరలు కట్టుకొని నిండుగా ఉన్నారనుకోండి, ఒక లక్ష్మీదేవిలాగా అనిపిస్తారు, అందుకని చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది అనే భావనలో ఉంటారండి. లేదు కొద్దిగా స్టైల్గా ఫ్యాషన్గా బట్టలు వేసుకున్నారనుకోండి, ఫార్ష్గా ఉన్నారని అనుకుంటారండి. అలా కాకుండా కొద్దిగా హద్దులు దాటారనుకోండి, కొద్దిగా వెగుటుగా అనిపిస్తుందండి. ఏదైనా సరే బట్టలు కానీ మన ప్రవర్తన కానీ ఏదైనా హద్దుల్లో ఉంటేనే చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా చూడండి, ఏదైనా గుప్పెట మూసి ఉంటేనే అందం, తీసామనుకోండి లోపల ఏమీ ఉండదు. అట్లా నిండుగైన బట్టలు వేసుకున్నా బాగానే ఉంటుంది, ఫ్యాషన్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ కనిపించకుండా అట్లా వేసుకునే బట్టలు ఏంటంటే కొద్దిగా వెగుడుతనం అట్లా అనిపిస్తుంది. అట్లా అట్లా అని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వం మంచోళ్ళు అయి ఉండొచ్చండి. కానీ ఫస్ట్ చూడంగానే ఏమనిపిస్తుంది, ఏంటబ్బా ఎంత ఇదిగా బట్టలు వేసుకున్నారో, కొద్దిగా మంచిగా ఉండొచ్చు కదా అని అనిపిస్తుందండి. అసలు నిజంగానే అట్లా అనిపించుకునేటట్టు మనం ఎందుకు ఉండాలండి? ఇప్పుడు మనము ఒక సమాజంలో బతుకుతున్నాము, మనకి నచ్చినట్టు ఉండొచ్చు, కానీ దానికి కూడా మనం హద్దులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 మంది ఉన్నారనుకోండి సమాజంలో, 10 మంది మనల్ని 9 మంది వేలెత్తి చూపిస్తున్నారంటే, ఓహో దీన్ని ఏదో మార్చుకోవాల్సిన విషయం అని చెప్పి మనం మార్చుకోవాలి. లేదు ఇప్పుడు మన విషయాన్ని ఒకళ్ళు ఇద్దరు ఖండించారనుకోండి, ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఎవరికైనా సహజంగా అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి ఒకళ్ళిద్దరు విమర్శించినప్పుడు అబ్బా ఒకళ్ళిద్దరే కదా అని పట్టించుకోకుండా ఉండొచ్చండి. కానీ అదే పనిగా విమర్శిస్తున్నప్పుడు దాంట్లో మార్చుకోవాల్సిన విషయం ఏంటో ఉందని చెప్పి మనమే ఆలోచించుకొని మారాలండి. అప్పుడే సమాజంలో మనము ముందుకెళ్తాము. అంటే ముందుకెళ్తానే ఉంటాము, కానీ ఒక పద్ధతిగా ముందుకెళ్తాము. ఇప్పుడు కట్టుబాట్లు అవన్నీ పెట్టింది ఎందుకండి, మన మంచికే కాబట్టి. ఆ కట్టుబాట్లు తెంచుకొని స్త్రీ చాలా వరకు బయటకు వచ్చిందండి. చాలా వరకు మా చిన్నప్పుడైతే చాలా కట్టుబాట్లులాగా అనిపించేయండి. అంటే మగవాళ్ళదే పెత్తనం ఉండేది, నువ్వు ఆడదానివి ఇంట్లోనే ఉండు, నువ్వేంటి చెప్పేది అన్నట్టుగా. కానీ మేము పెద్దయినాక మా పిల్లలకి వచ్చేసరికి అట్లా ఏం లేదండి. మేము మా వరకు మేమంతా అయితే అణిగి మణిగి లేము. ఇంకా ఆ స్త్రీకి మనకి ఆ స్వేచ్ఛ చాలా